సాధనంలో చూద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా ఆర్టీసీ బస్సులన్నీ కూడా డిపోలకే పరిమితం అవడం జరిగింది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా ఎన్నో లక్షల మంది ఈ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటారు. ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు, కాలేజీలకు వెళ్ళే వాళ్ళు, పని చేసుకునే వాళ్ళు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది కూడా, అంటే దాదాపుగా కొన్ని లక్షల మంది కూడా ఈ ఆర్టీసీ సర్వీస్ని అయితే ఉపయోగించుకున్నటువంటి తీరు మనం చూసాము. బట్ ఆల్ ఆఫ్ సడన్ గా ఈ ఆర్టీసీకి సంబంధించినటువంటి వాళ్ళ డిమాండ్స్ కానీ, లేకపోతే వాళ్ళు ఏదైతే ప్రభుత్వాన్ని కోరుతున్నటువంటి అంశాల విషయంలో ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అందుకే ఈ రోజు మేము సమ్మెకు దిగడం జరిగింది అన్నట్టుగా కూడా జేఏసీ నాయకులు పిలుపునివ్వడం జరిగింది. మేము ఇది ఆల్ ఆఫ్ సడన్ గా చేసిందైతే కాదు, ఎన్నో రోజులుగా, ఎంతో ముందు, అంటే దాదాపుగా 42 రోజుల ముందే మేము ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. బట్ ప్రభుత్వం ఎక్కడా కూడా దీని మీద పెద్దగా స్పందన రాకపోవడంతో మేము సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది అన్నట్టుగా కూడా జేఏసీ నాయకులు తెలిపినటువంటి తీరు మనకు కనిపిస్తుంది. సో ప్రస్తుతానికైతే మనం ఎంజీబీఎస్ బస్ స్టాప్ లో ఉన్నాము. సో ఎంజీబీఎస్ బస్ స్టాప్ అంటేనే దాదాపుగా రెండు తెలుగు రాష్ట్రాలకి వెళ్లాల్సినటువంటి ప్రయాణికులంతా కూడా ఈ బస్ స్టేషన్, ఈ బస్ సౌకర్యాలను ఇక్కడ నుంచి ఎక్కువగా ఉపయోగించుకున్నటువంటి తీరు మనం చూస్తాం. దాదాపుగా ఈ బస్ స్టేషన్ నుంచి చాలా వరకు బస్సులు, కొన్ని వేల బస్సులు ఇక్కడ నుంచి బయటకు వెళ్తూ ఉంటాయి, కొన్ని వేల బస్సులు ఇక్కడికి వస్తూ ఉంటాయి. చాలా మంది ప్రయాణికులు కూడా ఇక్కడ నుంచి వెళ్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం. బట్ ఒక్కసారి మనం ఈ బస్ స్టాండ్ ఆవరణ ఇదంతా కూడా చూసుకుంటే ఒక్కసారిగా కూడా బస్ స్టాండ్ లో ఎక్కడి బస్సులన్నీ అక్కడ డిపోలకే పరిమితం అయిపోయాయి. నిన్న నైట్, మంగళవారం రాత్రి 12 గంటల నుంచి కూడా జేఏసీ నాయకులు అయితే కూడా ఈ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దాదాపుగా కొన్ని వేల బస్సెస్ కూడా ఈ రోజు డిపోలకే పరిమితమైనటువంటి తీరు మనకు కనిపిస్తుంది. ఒక్కసారి మనం ఎంజీబీఎస్ బస్ స్టాప్ మనం చూస్తే, అంటే పండుగ వాతావరణంలోనే కాకుండా నార్మల్ టైంలో కూడా ఈ బస్ స్టేషన్ లో కూడా బస్సెస్ లో ఎంత కిటకిటలాడుతుంది, ఎంత రష్ గా ఉంటుందో కూడా మనం చూసినటువంటి అంశాలు గతంలో మనం చూసాం. బట్ ఒక్కసారి ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్టయితే బస్ స్టాండ్ మొత్తం కూడా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే ప్రయాణికులు కూడా, అంటే ఆల్టర్నేటివ్ బస్సెస్ ఉంటాయా లేదా అని ఒక క్లారిటీ కూడా లేకపోవడంతో చాలా వరకు కూడా ఇప్పుడు ఈ బస్ స్టాండ్ ఆవరణ మొత్తం కూడా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే కూడా బస్ స్టాండ్ లో కూడా ఆల్మోస్ట్ కొన్ని బస్సెస్ అయితే ఇక్కడ నిలిపివేసినటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎంజీబీఎస్ లో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. దాదాపుగా చాలా బస్సులు ఇక్కడ స్తంభించిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్కి వెళ్లాల్సినటువంటి బస్సెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా అరక కొరక ఏదో ఒకటి అలా వస్తూ ఉంది. బట్ దాంట్లో కూడా పెద్దగా ప్యాసింజర్స్ కనిపించినటువంటి పరిస్థితి ఎక్కడ కనిపించడం లేదు. అండ్ ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా మాత్రానికి బస్సులన్నీ కూడా కేవలం డిపోలకి మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పటికే పలు చోట్ల కొన్ని బస్ స్టాపులలో కూడా, కొన్ని డిపోస్ నుంచి కూడా పోలీస్ సెక్యూరిటీతో కొన్ని బస్సెస్ని బయటికి పంపించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాము. సో ఈ అంశం మీద మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు ఇక్కడ ఉన్నారు కొంతమంది జేఏసీ నాయకులు ఉన్నారు. సో ఒకసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అంటే ఈ సమ్మె ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుంది, అసలు ప్రధానంగా వాళ్ళ డిమాండ్లు ఏంటి, అసలు రానున్న రోజుల్లో ప్రభుత్వం ఈ అంశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతుంది, మరి ఇటు ఆర్టీసీకి సంబంధించినటువంటి ఉద్యోగులతోని అటు ప్రభుత్వం కూర్చొని మాట్లాడుతుందా, ఈ సమస్యను పరిష్కారం చూపబోతుందా, అసలు మేనిఫెస్టోలో ఏ అంశాలను పొందుపరిచారు, వీళ్ళ ప్రధాన డిమాండ్లు ఏంటి, వీటి గురించి ఒకసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. ఈ సమ్మె స్టార్ట్ అయ్యి దాదాపు కొన్ని గంటలు అవుతుంది. ఎప్పుడూ కిటకిటలాడే ఈ ఎంజీబీఎస్ ఈ రోజు చాలా నిర్మానుష్యంగా కనిపిస్తుంది. అంటే ఇంకా ఎంతసేపు కొనసాగుతుంది, అసలు ఏంటి మీ ప్రధానమైన డిమాండ్లు ఏంటి అసలు? ఇప్పుడు ఈ ప్రధానమైనటువంటి ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు ఏదైతే ఉన్నాయో దాదాపు 2.5 సంవత్సరాల నుంచి కూడా, అంటే ప్రభుత్వం వచ్చినాక ఈ రోజు చేస్తుంది ఆ రోజు చేస్తుంది అని మేము వేచి చూడడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారు కూడా ఈ యొక్క సమస్యల పట్ల తెలియజేయడం జరిగింది, పలుమార్లు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. అయితే మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు ఏవైతే ఉన్నాయో, ఏదైతే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని, 2 వేతన సవరణలు చేస్తామని, అదేవిధంగా యూనియన్లను అనుమతిస్తామని, రావాల్సిన బకాయిలను చెల్లిస్తామని, ఆర్టీసీ కొత్త బస్సులు కొంటామని ప్రధానమైన 5 డిమాండ్లు ఆ యొక్క మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. 2018లో కూడా మేనిఫెస్టోలో పెట్టిన అప్పుడు కూడా ఆర్టీసీ కళాభవన్లో 5,000 మందితోటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని నేనే తీసుకెళ్ళి అప్పుడు ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో పెట్టించడం జరిగింది తెలంగాణ జాతీయ మజ్దూర్ ఆధ్వర్యంలో. మళ్ళీ మొన్న అప్పుడు గెలవలేదు, మరి ఇప్పుడు 2023లో మళ్ళీ గెలిచింది కాబట్టి ఈ యొక్క అధికారం కాంగ్రెస్ పార్టీ వచ్చింది. మేము అనుకున్న కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మేము కూడా సంతోషం వ్యక్తం చేసుకున్నాం. కానీ ఈరోజు వచ్చిన తర్వాత తీరా ఆర్టీసీ ఉద్యోగులకు
ఎలాంటివి కూడా పరిష్కారం కావట్లేదు. అంటే కొంతవరకు పరిష్కారం చేశారు, కానీ అసలైన పరిష్కారం చేయకపోవడంతో ఈరోజు అందరూ కూడా ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా నిరాశకు నిస్పృహకు లోనే ఉన్నారు. అంటే ఇప్పుడు రవాణా శాఖ మంత్రి చెప్తున్నటువంటి మాటలు, ఇప్పుడు ఏదైతే ఆ మేనిఫెస్టోలో పెట్టినటువంటి కానీ మీ డిమాండ్లు కానీ దాదాపుగా కొన్ని అంశాల మీద మేము పరిశీలిస్తున్నాం, 1-2కి మాత్రం కాస్త సమయం పట్టిద్ది, ప్రయాణికులను ఇబ్బంది పెట్టొద్దు, మీరు కూడా ఆలోచించండి అని మాట్లాడినటువంటి మాటలు కూడా చూస్తున్నాం. మరి దానిపై మీ కామెంట్ ఏంటి? నిన్న సెక్రటరియట్లో ఒక 4 గంటలు చర్చలైంది. మేము కూడా అన్ని యూనియన్ల తరఫు నుంచి మరి ప్రతి అధ్యక్ష కార్యదర్శులు వెళ్ళడం జరిగింది. దాంట్లో 4 సంవత్సరాలు అయితే కూడా ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలే. అదే 4 గంటలు అయితే కూడా మరి దాంట్లో ఈ 3 అంశాలు కానీ ఒక్క అంశం కానీ ఏ ఒక్కటి కూడా చేయలే. మరి చేస్తామంటేనేమో అది వేరు, ఒక్కటి కూడా చేయలేదు. కాబట్టి మేము ఈ సమ్మెకు వెళ్ళే పరిస్థితి ఏర్పడింది. అంటే ఇప్పుడు మీరు కనుక సమ్మెని ఇలాగే కంటిన్యూ చేస్తే మాత్రం ప్రైవేట్ ఉద్యోగులను తీసుకొచ్చి మేము బస్సులు నడిపించే పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి దీన్ని ఎలా మీరు చూడబోతున్నారు? అసలు గతంలో కేసీఆర్ అటువంటి ప్రయోగం చేసి 55 రోజులు ప్రయత్నం చేశారు, కానీ ఆయన ఏమైంది, మొత్తం ప్రభుత్వం పోయింది. అటువంటిది పోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి సమస్యలపైన దృష్టి కేంద్రీకరిస్తే సమస్య పరిష్కారం అవుతుంది. అయితే ఈ యొక్క సమస్యలపైన అవగాహన ముఖ్యమంత్రి గారికి వచ్చేసింది అనుకో, మాకు ఒక 10 నిమిషాలు ఆర్టీసీ గురించి సమయాన్ని కేటాయిస్తే ఈ యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయి. దీనికి కమిటీలు అవసరం లేదు, ఎలాంటిది అవసరం లేదు. యూనియన్ ఎన్నికే కమిటీ ఏంటి? యూనియన్ అనేది ఒక ఆర్టీసీ వ్యవస్థ ఉన్నప్పటి నుంచి ట్రేడ్ యూనియన్ 10 మంది ఉంటే ఒక సంఘం ఉంటే ఒక యూనియన్ తయారు చేసుకుంటారు. మరి దానికి యూనియన్ ఉండొద్దు అనేది చాలా చట్ట వ్యతిరేకం. దీనికి అసలు రజాకార పాలన అని ముఖ్యమంత్రి గారు చెప్పింది. రజాకార పాలన ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వంలో, మరి నేను వచ్చినాక తీస్తానండి. మరి చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు మా యొక్క సమస్యలను పరిష్కరించాలి, ఆ రవాణా శాఖ మంత్రి కూడా పరిష్కరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉంది. అంటే ఒకవైపు నుంచి ప్రయాణికులు చెప్తున్నటువంటి మాట చూస్తే క్యాబుల్లోని ఆటోల్లోనూ ఈరోజు చాలా ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు, మేము వాటిని పే చేసుకునే పరిస్థితి లేవు, సో ఖచ్చితంగా బస్సులు బయటికి రావాల్సిందే, ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఏంటి ప్రైవేట్ ఉద్యోగులు ఏంటి వాళ్ళ వర్షన్ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి అంశాలు కూడా వస్తున్నాయి. మరి దాన్ని ఎలా చూస్తున్నారు? ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసి శాశ్వత పరిష్కారం చూడాలి. టెంపరీ కొన్ని వెహికల్ పెట్టేస్తే ఎవరి స్వలాభం కోసం వాడు చూసుకుంటాడు. లేకపోతే ఇప్పుడు యాక్సిడెంట్ అయింది, ఇప్పుడు ప్రైవేట్ బస్సులు ప్రైవేట్ డ్రైవర్లతో పెడితే యాక్సిడెంట్ అయింది. సో ఇటువంటి ప్రమాదాలు కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది. అందుకని శాశ్వత పరిష్కారం ఏం కావాలి, అసలు సమస్య ఎక్కడుందో ఆ సమస్యను మరి సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. సమస్యను విడిచిపెట్టి ఏదో టెంపరీగా ఎన్ని చేసినా కానీ అది సమస్య పరిష్కారం కాదు. అందుకని ప్రభుత్వ ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా సమ్మెలో ఉంటున్నారు. సమ్మె ఎందుకు చేస్తున్నారు అనేది గ్రహించి సమ్మెను పరిష్కారం చేయాలంటే సమస్యలు పరిష్కారం. ఇప్పుడు ఈ సమ్మె అనేది మీరు ఆల్ ఆఫ్ సడన్ గా చేస్తుంది కాదు, కొన్ని రోజుల నుంచి మేము గవర్నమెంట్కి చెప్తూనే ఉన్నాం, అయినా వినిపించుకోవడం లేదు. కాబట్టి నిన్న నైట్ 12 గంటల నుంచి దీన్ని స్టార్ట్ చేసామన్నట్టుగా మీరు చెప్తున్నారు. మరి స్టార్ట్ చేసి కూడా కొన్ని గంటలు అవుతుంది. మరి ఈ గ్యాప్లో ప్రభుత్వం నుంచి ఏమన్నా మీకు రావటం కానీ కూర్చొని మాట్లాడదాం అనే అంశాలు ఏమైనా వచ్చాయా మీ దృష్టికి? ఇప్పుడే మీడియా దృష్టి నుంచి మాకు వచ్చింది ఏంటంటే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారు మరి మధ్యాహ్నం పిలుస్తామని అంటున్నారు. అధికారంగా పిలిస్తే పోయి మాట్లాడతాం, మరి ఏవి పరిష్కారం చేస్తారో తెలియజేస్తే దాన్ని బట్టి మేము కూడా ఆలోచన చేస్తాం. అంటే డిమాండ్లు వాళ్ళు ఒకవేళ ఓకే అనుకుంటే మధ్యాహ్నం నుంచి విరమించే అవకాశం ఏమైనా ఉందా? సమస్యలు పరిష్కారం అయితే ఎప్పుడైనా రెడీ ఉంటాం. సమస్యలు పరిష్కారం పోతే కంటిన్యూ ఉంటుంది. ఇప్పుడు ఈ సమ్మె ఎన్ని రోజులు ఎప్పటి వరకు అనేది మా చేతుల్లో లేదు, ఇది ప్రభుత్వ చేతుల్లో ఉంది. ప్రభుత్వం పరిష్కారం చేసింది అనుకో, ఇప్పుడు పరిష్కారం చేస్తే ఇప్పుడే వెళ్తాం. లేట్ అవుతుంది అంతే. అంతేగాని ఇది మా దృష్టిలో లేదు. దీంట్లో అన్ని యూనియన్లు సమ్మెలో పాల్గొన్నాయి, అందరూ కార్మికులు అందరూ కూడా పాల్గొన్నారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు తగిన నిర్ణయం తీసుకోవాలి, రవాణా శాఖ మంత్రి గారు నిర్ణయం తీసుకోవాలి. సో చూశారు కదా జేఏసీ నాయకులు అంటే వాళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరు బట్టి చూస్తే దాదాపుగా అంటే మేము ఈ సమ్మె అనేది ఆల్ ఆఫ్ సడన్గా స్టార్ట్ చేసింది కాదు, ఎన్నో రోజుల నుంచి కూడా గవర్నమెంట్కి మేము విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడంతో ఈ సమ్మెని నిన్న నైట్ అంటే మంగళవారం రాత్రి 12 గంటల నుంచి ఈ సమ్మెని మేము ఉధృతం చేయడం జరిగింది. ఆ బస్సులన్నింటినీ కూడా డిపోలకే పరిమితం చేసేసి ఈరోజు మా డిమాండ్లని ప్రభుత్వం ముందు పెట్టడం జరిగింది. సో మరి ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో అంశాలని చెప్పారో అవి క్లియర్ చేస్తే సరిపోతుంది అన్నట్టుగా కూడా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరు కనిపిస్తుంది. మరి సమ్మె స్టార్ట్ అయ్యి దాదాపుగా కొన్ని గంటలు అవుతుంది కాబట్టి ఇప్పటికే చాలా వరకు కూడా ప్రయాణికులు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఒక హైదరాబాద్లోనే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా కొన్ని లక్షల మంది ఈ ఆర్టీసీ సర్వీస్ను ఉపయోగించుకున్నటువంటి తీరు మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ కూడా అంటే ముఖ్యంగా సామాన్యులు ఎదుర్కొంటున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకు అంటే కొన్ని గంటల వ్యవధిలోనే ఇప్పటికీ చాలామంది ప్రజలు కూడా ఎక్కడికక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితులు, ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు కానీ కాలేజీలకు వెళ్ళే వాళ్ళు కానీ ఎక్కడికక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈరోజు
ఈరోజు మధ్యాహ్నం ఈ జేఏసీ నాయకులతో కానీ ఆర్టీసీ ఉద్యోగులతో కానీ మాట్లాడించే ప్రయత్నం చేయబోతున్నారు అనే అంశం అయితే నాయకుల నుంచి అయితే మనకి ఇక్కడ వినిపిస్తుంది. చూద్దాం మరి వాళ్ళు కూర్చొని మాట్లాడిన తర్వాత ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందా లేదా ఏంటనేది స్పష్టత రావాల్సి ఉంది. మా బస్ స్టాండ్ మొత్తం ఖాళీగా కనబడుతుంది, బస్సులు కనిపించట్లేదు, మీరు వచ్చి ఇక్కడ ఉన్నారు, పైన ఎండ బగబగా అంటుంది, ఏంది మరి పరిస్థితి? బండి మీద వస్తున్నాము, 5 గంటలకు లేచి పాస్పోర్ట్ తీయాలని వచ్చినాము. ఈ రోజు డేట్ అని బస్ లేదు, ఏం లేదు. మళ్ళీ వెళ్ళిపోదాం బస్సులు అని వస్తే ఏంది లేదు. ఇక్కడికి వస్తే ఇంకా మళ్ళీ అన్నం తెచ్చుకొని ఆ నుంచి తెచ్చుకొని తిని వెళ్ళిపోదామని చూస్తున్నాం. ఇక బండి మీద మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడారా, ఏమన్నా బస్సెస్ వస్తాయా ఏంటని అడిగారా? మరి అడిగినాం, అడిగితే రావమ్మా అని చెప్తారు. ఈ రోజు ఎవరు లేరు అడగనికే కూడా. అడుగుదామని పోతే ఎవరు లేరు. ఇక్కడ రావని చెప్తే ఇక్కడ వచ్చి ఇంత ఏదన్నా తిని వెళ్ళిపోదాం. మళ్ళీ బండి మీద జర చల్లబడ్డాం కానీ ఊకుంటున్నాం. చల్లబడ్డాకే పోండి, ఎండ బగబగా అంటుంది. ఎక్కడ కల్వకుర్తా? కల్లకుర్తి. ఎన్ని గంటలు పట్టింది నుంచి? ఈ నుంచి 2 గంటలన్నరకి ఎక్కువనే పడుతుంది, 3 పడుతుంది. ఈ ఎండలో 2 గంటలకు బండి మీద పోతే ఎట్లుంటది? ఎట్లుంటది? నడిపేటోళ్ళకి ఇబ్బంది, ఇంకా కూర్చున్న వాళ్ళకి మనకి ఇబ్బంది. సార్ బస్సు ఎందుకు బంద్ చేసిండో ఈ రోజు మరి తెలియదు. ఫ్రీ బస్ వాడుకున్నారు ఎప్పుడన్నా మీరు? ఎన్నడో ఒక రోజు వచ్చేటోళ్ళం మేము. ఊరికెళ్ళి మేము ఎప్పుడు హైదరాబాద్ వచ్చేటోళ్ళం కావు, జాబ్ చేసేటోళ్ళం కాం కదా. ఎప్పుడో అవసరం పడింది, ఇవాళ వచ్చినాము. ఇవాళ వస్తే కూడా బస్ లేదు. ఇంకా అంతే ఇబ్బంది అవుతుంది. ఇంకా తిని వెళ్ళిపోదాం అంటే తిండి కూడా ఇంకేది ఇబ్బంది పరిస్థితితోటే పోతాం. నీళ్ళు ఎంట పెట్టుకొని ఇంకా బండి ఆపుకొని ఎట్లుంటది రోడ్డు మీద పోతుంటే. ఇంకా మనిషి ఎవడన్నా వచ్చి గుద్ది పానాలే పోతాయి. ఉందే ఉంది. ఎన్ని గంటలైంది బస్ స్టాండ్కి వచ్చి? బస్ స్టాండ్కి వచ్చి 1.5 గంటలు అవుతుంది. నడుస్తామేమో టైం మధ్యాహ్నం వరకు అంటే అవి కూడా లేవు. నేను నడవమంటే చిన్నగా పోదామని వెళ్తున్నాం. ఎక్కడి నుంచి వస్తున్నావు చిన్న? కల్లకుర్తి నుంచి. కల్లకుర్తి నుంచి. ఎంతసేపు అవుతుంది బస్ స్టాండ్కి వచ్చి? ఒక హాఫ్ అన్ అవర్ అయింది. హాఫ్ అన్ అవర్ అయిందా? బస్సులు బంద్ ఉన్నాయని తెలియదా మరి మీకు? తెలియదు అన్న బస్సు బంద్ ఉన్నాయని తెలియదు. పైన పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళాను, కింద చూస్తే బస్సులు లేవు. ఓకే, చూస్తున్నాను ఇప్పుడు. మెట్రోకి వెళ్ళి ఇంటి దగ్గర నుంచి బండి ఉంది, బండి తీసుకుని అన్నాను ఇంకా. ఓకే, ఇక్కడ అంటే వీళ్ళతో అతను మాట్లాడించే ప్రయత్నం చేశారంటే బస్సులు వస్తాయా రావా ఏం చెప్పారు? బస్సులు ఇంకా రావు, ఈరోజు స్ట్రైక్ ఉంది అన్నట్టు చెప్పేసి ఆర్టీసీ వాళ్ళు స్ట్రైక్ పెట్టారు. రేవంత్ రెడ్డి రెస్పాన్స్ లేదు, ఏం లేదని స్ట్రైక్ పెట్టారు అని చెప్పేసి. అన్న ఎక్కడి నుంచి వచ్చారు? మేము కలవకుర్తి నుంచి వచ్చాము సార్. కలవకుర్తి నుంచి వచ్చాను. మార్మూలు గ్రామం మళ్ళీ అవతల పోతేపల్లి అని ఒక 7-8 కిలోమీటర్ ఉంటుంది కలవకుర్తికి. ఆ నుంచి వచ్చాము. 5-5:30కి లేచి వచ్చినాము. మాకు ఇక్కడ పాస్పోర్ట్ అని మా బాబు కొరకు పని ఉన్నది. వచ్చితే 10:15కు అది ఉన్నది. వచ్చేటాలకు మాకు కరెక్ట్ 10 అయింది ఇక్కడికి వచ్చేటాలకు. కానీ బండి మీద ఈ ముగ్గురం చాలా ఇబ్బంది పడుకుంటూ వచ్చినాం. ఇక్కడ మరి బస్సెస్ ఉండవంటున్నారా ఏమంటున్నారు అసలు? ఇవాళ మొత్తం బంద్ అంట కదా. ఈ రోజు బంద్ అన్నందుకు ఇంకా మాకు ఈ రోజే ఉండే వచ్చినందుకు అంత ఇబ్బంది ఉంది. అది ఎప్పుడు స్టార్ట్ అయితే ఏం కథనో తెలుస్తలేదు. ఎక్కడికక్కడ ఆగిపోయినాయి. మరి ఇప్పుడు మార్మూలు గ్రామం నుంచి ఇబ్బందులు పడతారు. ఉన్నోడంటే ఎట్లనే పోతుంటారు, లేని వాళ్ళకు చాలా పరిస్థితులు ఇబ్బంది అవుతుంటాయి. ఏంటి పరిస్థితి అసలు ఎలా ఉండబోతుంది? ఎన్ని రోజులు ఇది అసలు ఏంటి? ప్రభుత్వం నుంచి ఏమన్నా వచ్చిందా మరి మీ వరకు? రాత్రి అయితే చర్చలు జరిగినాయంట, చర్చలు సఫలమైనాయి అంటున్నారు. అంటే ఈ ఫ్రీ బస్ ఇంపాక్ట్ వల్ల ఏమన్నా ఉందా, లేకపోతే అసలు ముఖ్యంగా మీ సమస్యలు ఏంటి అసలు ఇక్కడ? మా సమస్యలు గవర్నమెంట్లో విలీనం ఒకటి, 2 పిఆర్సీలు కావాలి. మళ్ళీ ప్లస్ ఈ మహాలక్ష్మి వచ్చిన కాడి నుంచి వర్క్ లోడ్ ఎక్కువైపోయింది. 40 మంది కెపాసిటీ రావాల్సిన వాళ్ళు 70-80 మంది ఎక్కుతున్నారు, దిగుతున్నారు. వర్క్ లోడ్ బాగా పెరిగిపోయింది. సో ఈ ఫ్రీ బస్ ఇంపాక్ట్ అనేది ఏమైనా ఉందా మీ వరకు అసలు? అంటే బస్సుల్లో పరంగా కానీ మరి ఓవర్లోడ్ ఉంటుంది కదా, ఎఫెక్ట్ పడుతుంది కదా. అది వెయిట్ చేస్తున్నాము, బస్సులు లేవు. మేము హాస్పిటల్కి వెళ్ళాలి, చాలా ఇబ్బంది అవుతుంది. మేము మాదాపురం నుంచి వస్తున్నాము. నల్గొండ హాస్పిటల్ పోవాలి. బస్సులు లేవు, మరి ఎట్లా పోవాలో అర్థం కావడం లేదు. ఇట్లా బస్సులు ధర్నా చేస్తే ఇబ్బంది పడతారు కదా ప్రయాణికులు. మీకు ఫ్రీ బస్సులు పెట్టిండ్రు, నడిచినాయి. ఇప్పుడు కొంతమంది ఊర్ల నుంచి అక్కడిక్కడ పోవాలంటే దానికి కూడా ఇబ్బంది పడతా ఉన్నారు, సమ్మె చేస్తా ఉన్నారు. వాళ్ళకేమో ఏది ఇస్తలేరు మాకు అని చెప్పి చెప్తారు. మరి ఎట్లయితే ఇబ్బంది కదా. ఇబ్బంది అండి, ప్రయాణికులు చాలా ఇబ్బంది పడతారు కదా. ఇలా అనుకోకుండా బస్సులు ధర్నా చేస్తే ప్రయాణికులు చాలా ఇబ్బంది పడతారు కదా. ఎంతసేపు అవుతుంది బస్ స్టాండ్కి వచ్చి ఒక 15 minutes అవుతుంది. 15 minutes అవుతుంది. ఏమన్నా బస్సెస్ కనిపించాయి అసలు? ఒక బస్సు కూడా కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళాలి మీరు? ఖమ్మం వెళ్ళాలి. ఖమ్మం వెళ్ళాలా? ఖమ్మం అంటే ఇప్పుడు ఆంధ్ర వెళ్ళే బస్సెస్ నడుస్తున్నాయి అంటున్నారు కదా కొన్ని. అంటే ఇక అటు సైడ్ వెళ్ళాం మేము ఎక్కువ. ఇటు సూర్యాపేట అంటే దగ్గర పట్ల మాది, కూసుమంచి మాది. ఇక ఎక్కువ ఖమ్మం బస్సులు ఇటు ఎక్కుతాం. అంటే బస్సులు బంద్ అని తెలిసి వచ్చారా లేకపోతే తెలియక వచ్చారా? తెలియదు, తెలిస్తే రాపోదు. తెలియక ఇక్కడికి వచ్చా తెలిసిపోయింది.
మరి ఏమంటున్నారు ఇక్కడ చాలా మంది పోలీస్ వాళ్ళు కనిపిస్తున్నారు, ఆర్టీసీ ఉద్యోగులు కనిపిస్తున్నారు, డిపోకి సంబంధించిన వాళ్ళు కనిపిస్తున్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం ఏమైనా చేశారా మీరు? ఒక బస్సు డ్రైవర్ని అడిగితే బస్సులు బంద్ ఉన్నాయి, నైట్ నుంచి సమ్మె ఎట్లా నడుస్తుంది మనకి తెలియదు అన్నారు. సరే ఒక 2 బస్సులు భద్రాచలం ఉన్నాయి అన్నారు, అది సూపర్ లగ్జరీలు ఉన్నాయి అన్నారు, ఎక్స్ప్రెస్లు అయితే నడవమని చెప్పారు. ఇక సరే వాటి కోసమని వెయిట్ చేస్తున్నాం అంతే. ఒకవైపు చూస్తుంటే ఎండ ఏమో బగబగ అంటుంది, ఇటువైపు బస్సులు బంద్, ప్రయాణికులు ఎక్కడోళ్ళు అక్కడ ఆగిపోయారు, ఎమర్జెన్సీకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. మరి ఏంటి పరిస్థితి అసలు వాళ్ళ పరిస్థితి? మనకే తెలియదు అన్న, మనకి ఇట్లా సడన్ జరిగిద్దని మనకే తెలియదు. ఇప్పుడు మా అమ్మాయికి ఇప్పుడు అర్జెంటు పేపర్స్ కోసం వెళ్తున్నా. ప్రస్తుతానికి ఎంజీబీఎస్లో ఉన్నటువంటి ఏ ఒక్క ప్రయాణికుని కదిలించినా కానీ ప్రతి ఒక్కరూ చెప్పే మాట ఒకటే, బస్సులు బంద్ ఉన్నాయని మాకు తెలియక ఈరోజు మేము బస్ స్టాండ్లోకి వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఒకవైపు చూస్తే మధ్యాహ్నం ఎండ కూడా తీవ్ర స్థాయిలో ఉంటుంది, అంటే ఒకవైపు నుంచి ప్రకృతి కూడా విపరీతమైన ఎండ, సో అది తట్టుకోలేక బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. ఆల్టర్నేటివ్ వెహికల్స్ తీసుకొని వెళ్దామంటే కూడా ఒకవైపు నుంచి క్యాబ్ డ్రైవర్లు చెప్పే రేట్లు కానీ, ఆటో డ్రైవర్లు చెప్పే రేట్లు కానీ, లోకల్లో తిరగాలన్నా లేకపోతే ఇక్కడ నుంచి జిల్లాల వారీగా బయటకు ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా పరిస్థితి నిజంగా చాలా దారుణంగా ఉంది అనే ప్రయాణికుల నుంచి వస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూనే ఉన్నాం. సో ప్రతి ఒక్కరు చెప్పే మాట ఒకటి మాకు తెలియక మేము ఈరోజు ఇక్కడ బస్ స్టాండ్ వరకు వచ్చాము, కొంతమంది మాకు తెలుసు బట్ ఎంతో కొంత అంటే ఏదో ఒక బస్ మాకు దొరకదా అన్న ఒక ఇదిలో కూడా మేము ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది అన్నట్టుగా కూడా ప్రయాణికులు చెప్తున్నటువంటి తీరు మనకి ఇక్కడ కనిపిస్తుంది.